రాష్ట్ర అధ్యక్షులు అన్సారన్న సన్మానం చేయాల్సిందిగా, అదేవిధంగా అందరికీ శుభ మధ్యాహ్నం. మహబూబ్నగర్ జిల్లాలో 4 సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకొని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా, అంటే ఈ అందరూ కలిసి ఒక జాక్గా ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కలిసి నేను అనుకుంటున్నాను. అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంటే మన అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ ప్రభుత్వమైన మనకు ఏంటంటే దాటిపోయినా మన ఇంతకుముందు ఉన్న మధ్య చిన్న కార్యాచరణలను గట్టిగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియజేస్తున్నా, ఎల్ఆర్ఎస్ రద్దు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలి మరియు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలి. మరియు ఏ విధంగా ఇప్పుడు స్టాంప్ డ్యూటీలను పెంచాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కో చైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో 4 సంఘాలుగా మనము ఉన్నాము. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లందరూ చాలా ఇబ్బందులకు గురై
కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, వాళ్ళు చేసిన అవకతవక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది, ఇప్పుడు లాస్ట్ స్థానానికి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ మధ్యతరగతిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో, ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అందరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మాలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి. ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు, 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే. మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్. రెండవది, రేట్లు పెంచి స్థితికి తీసుకొచ్చినారు. రియల్ ఎస్టేట్లే నుంచే ఆదాయాన్ని సమకూరుతుందనే భావనతోన రేట్లు విపరీతంగా పెంచి సామాన్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ బిజినెస్లో రాకుండా అరికట్టినారు. గత గవర్నమెంట్ చేసిన పెద్ద పొరపాటు ఇది. వాళ్ళు 2 times రేట్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకోవడం ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. ఎందుకంటే ఇప్పటికే రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళీ రేట్లు పెంచి మా నడ్డి విరచడం, లేకపోతే మధ్యతరగతి వారి మీద ఒక పెద్ద దెబ్బ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో అది ఆలోచన చేసి ఆ రేట్లను తగ్గించాలి. స్టాంప్ రేట్లను కానీ భూమి రేట్లను కానీ తగ్గించుకొని సామాన్యులకు మాకు అవకాశం ఇవ్వాలని రెండవది. మూడో విషయం ఎల్ఆర్ఎస్ విషయం. ఈ 3 డిమాండ్లతోనూ మేము ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుగా ప్రెస్కు కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టి కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం బిజినెస్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవడానికే కారణము. దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క కోరికలను, డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, ఒకవేళ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మేము కూడా ధర్నాలు కానీ అన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఛాయాశక్తులకు కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా యొక్క సాధక బాధకాలను ప్రభుత్వం ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలని ఆశిస్తూ ముగిస్తుంది. విపరీతంగా ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అప్పుడు రేట్లు సామాన్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం విడిపోయినామో, తెలంగాణగా ఎప్పుడైతే ఏర్పడినామో అప్పుడు ఈ రియల్ ఎస్టేట్కు కొద్దిగా ఊపు వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వము స్టాంప్ డ్యూటీలను పెంచింది. ఆ స్టాంప్ డ్యూటీలను పెంచడం వల్ల భూముల ధరలు పెరిగినాయి. అందులో పనిచేస్తున్న